ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేయాల్సిన తొలి సంతకాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లలో ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు. కానీ అనివార్య కారణాల వలన చంద్రబాబు సంతకాలను వాయిదా వేశారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టైట్ షెడ్యూల్ కారణం కాగా ఈరోజు సాయంత్రమే చంద్రబాబు తిరుమలకు వెళ్లాల్సి ఉంది. ఈ రెండు కారణాల వల్లనే సంతకాల కార్యక్రమాన్ని చంద్రబాబు గురువారానికి మార్చినట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు అతిథులుగా విచ్చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదే ప్రాంగణంలో కొత్త మంత్రులతో అల్పాహార విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రధానిని కూడా ఆహ్వానించాలి. ప్రధానికి చంద్రబాబే స్వయంగా స్వాగతం పలకాలి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రధానికి వీడ్కోలు పలికేందుకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం వెళ్లాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 3 ప్రధాన హామీలకు సంబంధించి ప్రమాణ స్వీకారం వెంటనే సంతకాలు చేయాల్సి ఉండగా స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం గెలిస్తే 3 హామీలపై తొలి సంతకాలు చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. అయితే బుధవారం కార్యక్రమం కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితమైంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం గురువారం సచివాలయం చేరుకుంటారు చంద్రబాబు. అక్కడ సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే 1వ బ్లాకులోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. ఎస్సీ నోటిఫికేషన్ పైనే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సంబంధిత ఫైలుపై ఆయన సంతకం చేస్తారు. ఆ తర్వాత సామాజిక పింఛను 4,000కు పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.